నమస్తే అండి. ఈ ఎపిసోడ్‌లో మనం ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాము. బేసిక్‌గా ఈ ఎపిసోడ్‌లో అసలు భారత రాజ్యాంగం ఎలా వచ్చింది అన్న దాని మీద డిస్కస్ చేస్తాము. అయితే దీంట్లో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం రాయడానికి ఒక వ్య ఏర్పాటైన ఒక సంస్థని మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. ఇన్‌ఫాక్ట్ ఎక్కడైనా ఎవరైనా వాళ్ళ కాన్స్టిట్యూషన్‌ని రాసుకుందామంటే వాళ్ళు ఒక బాడీని కాన్స్టిట్యూట్ చేయాల్సొస్తది. దాన్నే మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. అయితే మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అసలు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నది రావాలి అన్నది ఎవరు ప్రతిపాదించారు? అసలు భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. ఇండియా షుడ్ హ్యావ్ అ కాన్స్టిట్యూషన్. ఈ ఐడియా ఎక్కడి నుండి మొదలైంది? వీటి మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే కాన్స్టిట్యూషన్ రావాలి అన్న ఉద్దేశం చాలా అన్న ఆలోచన చాలా ముందు మొదలైంది. గాంధీ గారు కూడా ఆయన రాసిన ఆర్టికల్స్ కొన్నిట్లో భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి అని ప్రతిపాదించారు. కాకపోతే మన టైం లైన్ వచ్చి మనం ఎక్కడ మొదలు పెడతామంటే 1922లో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ని యానీ బెసెంట్ అనే ఒక లేడీ ఆర్గనైజ్ చేశారు. కన్వెన్షన్ అంటే మీటింగ్ అండి. కన్వెన్షన్ ఆర్గనైజ్డ్ బై యానీ బెసెంట్. అప్పటికే ఇండియాలో పార్లమెంట్ ఉండింది. సెంట్రల్ లెజిస్లేచర్ అనేవాళ్ళు. దాన్ని ఈరోజు మనం పార్లమెంట్ అని పిలుచుకుంటాం. ఈ కన్వెన్షన్లో ఇండియన్ మెంబర్స్, సెంట్రల్ లెజిస్లేచర్లో ఇండియన్ మెంబర్స్ ఉండే. ఈ ఇండియన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ మెంబర్స్ పార్టిసిపేటెడ్. సెంట్రల్ లెజిస్లేచర్లో ఉన్న ఇండియన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ కన్వెన్షన్లో ఏం డిసైడ్ చేశారంటే వాళ్ళు ఇండియాకు ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయాలి, కాన్స్టిట్యూషన్ ఉండాలి అని డిసైడ్ చేశారు ఫార్ ఇండియా. ఈ కన్వెన్షన్లో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం మీద 3 ఏళ్ళు పనిచేశారు. 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత 1925లో ఈ ఏదైతే వాళ్ళు ఫ్రేమ్ చేశారో దానికి ఒక పేరు పెట్టారు. దాన్ని కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్ అని పేరు పెట్టి దీన్ని సెంట్రల్ లెజిస్లేచర్ ఆఫ్ ఇండియా బిల్ అని పేరు పెట్టి దీన్ని వీళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇండియా బిల్ అని పేరు పెట్టి బ్రిటిష్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ బిల్లుని బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించలేదు. కానీ మనం దీని గురించి ఎందుకు మాట్లాడతామంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా రాజ్యాంగం పేరుతో రాయబడ్డది ఏదైనా ఉంటే అది కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్. అందుకు ఇది చాలా ముఖ్యం. మీరు 1925 కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ టైం లైన్ మనకు వచ్చి మీరు వినుంటారు సైమన్ కమిషన్ని అపాయింట్ చేశారు. 1927లో సైమన్ కమిషన్ అపాయింట్ అయింది. సైమన్ కమిషన్ అపాయింట్మెంట్ భారత చరిత్రలో ఒక మలుపు తిప్పిన ఈవెంట్ అంటే అంశం. ఇట్స్ అ టర్నింగ్ పాయింట్ అనమాట. ఎందుకంటే సైమన్ కమిషన్కి మనం చాలా అగేన్స్ట్ ఉండే. సైమన్ కమిషన్లో ఒక్క ఇండియన్ కూడా లేకుండే. అండ్ ఇండియన్స్ ప్రొటెస్టెడ్. మనం అందరం సైమన్ గో బ్యాక్ అని చెప్పి భారతీయులు ప్రొటెస్ట్ చేశారు. అయితే ఈ ప్రొటెస్ట్ జరిగినప్పుడు బ్రిటిషర్స్ ఏమని వెక్కిరించారంటే మీరు ఇండియన్స్కి ఇంత పెద్ద కమిషన్లో ఒక భాగం అయ్యే అంత ఆస్కారం లేదంటే యూ కెనాట్ బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ హై ప్రొఫైల్ కమిషన్. మీకు ఆ అర్హత లేదు. సైమన్ కమిషన్లో అపాయింట్ అయ్యే అర్హత మీకు లేదు అని చెప్పి వాళ్ళు హేళన చేయడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకొని ఇదే 1927లో మోతీలాల్ నెహ్రూ కమిటీని అపాయింట్ చేసింది. ఈ మోతీలాల్ నెహ్రూ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ. వారు ప్రాతినిధ్యం వహించిన కమిటీ మోతీలాల్ నెహ్రూ కమిటీ. ఈ కమిటీ రిపోర్ట్ని 1928లో సబ్మిట్ చేసింది. 1928 నెహ్రూ రిపోర్ట్ చాలా చాలా ఫేమస్. దాన్ని నెహ్రూ రిపోర్ట్ అని చెప్పి పిలుస్తారు. చాలా ఫేమస్. ఈ రిపోర్ట్కి భారత రాజ్యాంగానికి ఉన్న సంబంధం ఏంటంటే ఈ రిపోర్టు నుండి మైనారిటీలకి సంబంధించిన రైట్లని మనం తీసుకున్నాం. మైనారిటీస్ రిలేటెడ్ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషన్లో మైనారిటీస్కి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ని మనం ఇక్కడ నుండి తీసుకోవడం జరిగింది. రిలేటెడ్ ప్రొవిజన్స్ అడాప్టెడ్ ఫ్రమ్ మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్. అందుకు ఈ ఇన్సిడెంట్ మనకు ముఖ్యం. అయితే మీకు ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అంటే 1928
మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ అంశం. దాని తర్వాత మనం ఇప్పుడు చూస్తే 1922 నుండి ఇప్పటి వరకు మనం భారత రాజ్యాంగం గురించే మాట్లాడాం. అయితే దీనికి సంబంధించి ఇంకొక కీలకమైన టర్నింగ్ పాయింట్ ఏంటంటే, మీరు భారతదేశ చరిత్ర చదువుంటే భారతదేశ చరిత్రలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ప్రస్తావన జరుగుతుంది. 1932లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగినాయి. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి పాలిటీకి ఏంటి సంబంధం అంటే, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఎవరి మధ్యలో జరిగినాయి? బ్రిటిష్ గవర్నమెంట్ ఒకవైపున, ఇండియన్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ ఒకవైపున, బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఒకవైపు, ఈ వీళ్ళ మధ్యలో వీ హ్యాడ్ దీస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. అయితే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాలని వాళ్ళు ఫైనల్గా ఎలా అమలుపరిచారు అంటే, డిసిషన్స్ ఇంప్లిమెంటెడ్ త్రూ చాలా ముఖ్యమైన లా. బ్రిటిష్ మనకు చేసిన అన్ని లాస్లో కంటే ఇది ముఖ్యమైనది. త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చాలా చాలా ముఖ్యమైన చట్టం బ్రిటిష్ వాళ్ళు చేసింది. మనకి రాజ్యాంగ పరంగా కూడా చాలా ముఖ్యమైన చట్టం. ఎందుకు అంటే, మన రాజ్యాంగంలో దగ్గర 60% ప్రొవిజన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుండి తీసుకోవడం జరిగింది. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చాలా ముఖ్యమైన చట్టం. సో ఈ డిస్కషన్స్ ఏవైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లలో ఏమైతే డిస్కషన్స్ అయినాయో అవి 1935 యాక్ట్ కింద పొందపరిచింది. ఆ 1935 యాక్ట్ నుండి చాలా ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో తీసుకున్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. అయితే మనకి నెక్స్ట్ టైం లైన్ వచ్చేసి ఇప్పటివరకు మనము 1922 నుండి ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటే ఉట్టి రాజ్యాంగం గురించే మాట్లాడాం. కానీ మనకి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అన్నది 1934లో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ లీడర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు ఎంఎన్ రాయ్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి ఇండియాకి అని ఫస్ట్ టైం ప్రపోజ్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా అంటే ఇట్ వాజ్ ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ గారు ఫస్ట్ టైం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని ప్రపోజ్ చేశారు. సో 1934లో ఎంఎన్ రాయ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఏంటి అన్నప్పుడు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈ గ్రూప్ని మనము ఎన్నుకోవచ్చు లేదా అపాయింట్ చేయొచ్చు. ఎలెక్టెడ్ ఆర్ నామినేటెడ్ ఆర్ బోత్. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకటే పని, వాళ్ళని మనము స్థాపించడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే రాజ్యాంగం రాయడం, ఫ్రేమ్ ది కాన్స్టిట్యూషన్. మీరు ఎక్కడ వార్తలలో ఈ దేశం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని స్థాపించింది అని విన్నారంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ దేశం వాళ్ళ కాన్స్టిట్యూషన్ని రాసుకుంటుంది అన్న విషయం మనకు అర్థం కావాలి. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి ఇండియాలో ఎంఎన్ రాయ్ గారు 1934. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఎన్ రాయ్ గారు ప్రపోజ్ చేసిన తర్వాత చాలాసార్లు చాలా సందర్భాలలో చాలామంది లీడర్లు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి అని అడగడం జరిగింది. కాంగ్రెస్ కూడా అడగడం జరిగింది. అయితే ఇప్పుడు మనం 1922 నుండి ఇప్పటివరకు అడగడంలోనే ఉన్నాం కానీ బ్రిటిషర్స్ ఎప్పుడు ఒప్పుకోలేదు. మన నెక్స్ట్ టైం లైన్ వచ్చేసి 1940లో ఏం జరిగిందంటే, బ్రిటిషర్లు మనకు ఒక ఆఫర్ ఇచ్చారు. దాన్ని మనం ఆగస్ట్ ఆఫర్ అని అంటాం. ఈ బ్రిటిషర్లు ఇచ్చిన ఆఫర్ ఏంటి? దీన్ని ఆగస్ట్ ఆఫర్ అని ఎందుకు అంటారంటే, ఇంగ్లీష్ భాషలో ఆగస్ట్ అంటే ఆగస్ట్ మంత్ ఒకటే కాదు, ఆగస్ట్ అంటే చాలా ప్రాముఖ్యత కలిగింది అని. ఉదాహరణకి ఇన్ ది ఆగస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఒక ప్రముఖుడైన వ్యక్తి ఆధ్వర్యంలో నేనున్నాను అని చెప్పడానికి ఆగస్ట్ అన్న పదం వాడతాం. సో వీళ్ళు ఇచ్చిన ఈ ప్రముఖమైన ఆఫర్ ఏంటి అంటే, వాళ్ళు ఏమన్నారంటే, అప్పటికి వరల్డ్ వార్ 2 మొదలైంది. ఈ వరల్డ్ వార్ 2 రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు మాకు సహాయం చేయాలి, ఇండియన్స్ షుడ్ సపోర్ట్ బ్రిటిష్. మీరు ఒకవేళ మాకు సహాయం చేస్తే, భారతీయులు మాకు సహాయం చేస్తే, దీనికి బదులుగా అంటే ఇన్ రిప్లై టు దిస్, దీనికి బదులుగా మేము
ఇండియన్స్ని వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి అనుమతిస్తాం. విల్ బీ అలవ్డ్ టు ఫ్రేమ్ దేర్ కాన్స్టిట్యూషన్. ఇది వాళ్ళు చెప్పింది. సో వరల్డ్ వార్ 2 అవ్వడం వల్ల బ్రిటిషర్లు ముందుకొచ్చి మీరు రాజ్యాంగం రాసుకోవడానికి మేము వెసులుబాటు కలిగిస్తాం, మేము ఒప్పుకుంటాం, కానీ మాదొక కండిషన్, మీరు మమ్మల్ని ఈ ప్రపంచ యుద్ధంలో మాకు సపోర్ట్ చేయాలి అని అడిగారు. భారతీయులు దీనికి ఒప్పుకున్నారు. మీకు ఎగ్జామ్కి 1940 ఆగస్ట్ ఆఫర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం అడిగాము, వాళ్ళు ఒప్పుకున్నారు, ముందుకెళ్ళి భారత రాజ్యాంగాన్ని రాయాలి. ఇప్పుడు ఈ రోజుకి కూడా మన దగ్గర బ్రిటిషర్లు మనకు అలవాటు చేసిన ఒక విధానం ఉంది, దాన్ని మనం బ్రిటిష్ లెగసీ ఇన్ ఇండియా అంటాం. ఒక లెగసీ ఏంటి అంటే, మీరు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏది అడిగినా సరే ప్రభుత్వం అవుననదు కాదనదు, ముందేమంటదంటే కమిటీని ఏర్పాటు చేస్తాం, కమిటీ చూస్తుంది, దాని తర్వాత చేస్తాము అంటారు. అలాగే మనం అడిగినాము, బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, బ్రిటిషర్లు ఏమన్నారంటే, సరే మీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలి కదా, ఎలా ఏర్పాటు చేయాలి అన్న దాని మీద రికమెండ్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేస్తామన్నారు. అలా అపాయింట్ అయిన ఫస్ట్ కమిటీ వచ్చేసి క్రిప్స్ మిషన్. ఈ క్రిప్స్ మిషన్ అన్నది 1942లో అపాయింట్ చేయడం జరిగింది. కానీ క్రిప్స్ మిషన్ ఇచ్చిన రికమెండేషన్స్కి మన భారతీయ పార్టీలు ఒప్పుకోలేదు. తర్వాత వచ్చినది వేవెల్ ప్లాన్. అప్పుడు లార్డ్ వేవెల్ అనే వ్యక్తి మన వైస్రాయ్ ఉండున్నారు. ఇది 1945లో. ఆయన ఒక ప్లాన్తో ముందుకు వచ్చారు, ఎట్లా ఫామ్ చేయాలి అన్న ప్లాన్తో ముందుకు వచ్చారు. దాన్ని ఆయన ఒక కాన్ఫరెన్స్ ఏర్పరిచి, షిమ్లాలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పరిచి అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో సిమ్లా కాన్ఫరెన్స్లో వేవెల్ ప్లాన్ని 1945లో డిస్కస్ చేశారు. క్రిప్స్ మిషన్ 1942 అయితే, వేవెల్ ప్లాన్, సిమ్లా కాన్ఫరెన్స్ 1945. ఈ రెండింటినీ మన భారత పొలిటికల్ పార్టీలు, రాజకీయ పార్టీలు రిజెక్టెడ్ బై ఇండియన్ పొలిటికల్ పార్టీస్. ఎందుకంటే అప్పటికి మనకి స్వాతంత్రం వస్తుందన్నది చాలా ఖచ్చితంగా అర్థమైన విషయం. అలాగే ఒక డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. ముస్లిం లీగ్ ఇండియా పాకిస్తాన్ లాగా డివైడ్ చేయాలి అన్న ఈ డిమాండ్ రోజు రోజుకి ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏది చెప్పినా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. క్రిప్స్ మిషన్ కానీ వేవెల్ ప్లాన్ కానీ ఒప్పుకోవడం జరగలేదు. అయితే థర్డ్ మనకి వచ్చిన మెజర్ ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. క్యాబినెట్ మిషన్ 1946లో ఫామ్ అయింది. ఈ క్యాబినెట్ మిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగానే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. సో మీకు ఎగ్జామ్లో ఎవరి రికమెండేషన్స్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయడం జరిగింది అని అడుగుతారు. దానికి ఆన్సర్ క్యాబినెట్ మిషన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగానే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయడం జరిగింది. సో క్రిప్స్ మిషన్, వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ 3 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎలా ఫామ్ చేయాలి అని ప్రతిపాదించిన ప్రపోజల్స్ ఇచ్చిన పాయింట్స్. అయితే క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది, వేవెల్ ప్లాన్ ఫెయిల్ అయింది, క్యాబినెట్ మిషన్ ప్లాన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. మీకు ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ on the basis of the recommendations of which of the following అని అడుగుతారు. అది క్యాబినెట్ మిషన్. క్యాబినెట్ మిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని మన వాళ్ళు అగ్రీ చేశారు. ఎందుకు అగ్రీ చేశారంటే, అప్పటికి ఇండియాకి ఫ్రీడమ్ వస్తుంది అన్న విషయం చాలా క్లియర్, ఇంకా దాన్ని పోస్ట్పోన్ చేయలేము. అట్లాగే ముస్లిం లీగ్ డిమాండ్ కూడా ఉండే. అప్పుడు మారిన పరిస్థితుల వల్ల, ప్రభావం వల్ల కాంగ్రెస్, ముస్లిం లీగ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ని యాక్సెప్ట్ చేశాయి. అయితే నేను అన్నట్టుగా 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాళ్ళ ప్లాన్ ఇచ్చింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏంటి అంటే, వాళ్ళు సింపుల్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎట్లా ఫామ్ అవ్వాలి అన్న దాని మీద ఇలా చెప్పారు. అప్పుడు ఇండియాలో 2 ఉండినాయి. ఒకటి బ్రిటిష్ ఇండియా, ఇంకొకటి వచ్చేసంటే బ్రిటిష్ చే పాలించబడ్డ ప్రాంతం, ప్రిన్స్లీ స్టేట్, రాజులచే పాలించబడ్డ ప్రాంతం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏమనింది అంటే, బ్రిటిష్ ఇండియా నుండి మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎట్లా, అప్పటికి బ్రిటిష్ ఇండియాలో మన దగ్గర ప్రొవెన్సెస్, ఈరోజు మనం వీటిని స్టేట్స్ అని అంటాం, ప్రొవెన్సెస్ ఉండినాయి. ప్రొవెన్సెస్లో అసెంబ్లీస్ ఉండే. ఈ ప్రొవెన్షియల్ అసెంబ్లీ మెంబర్స్ని మనం ఇవాళ ఎమ్మెల్యేస్ అంటాం. ఈ ప్రొవెన్షియల్ అసెంబ్లీ మెంబర్స్ వీళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ని
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్. అందుకనే ఇండైరెక్ట్ ఎలక్షన్స్, డైరెక్ట్ ఎలక్షన్స్ కాదు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ప్రిన్స్లీ స్టేట్స్ నుండి నామినేషన్ విధానం, అపాయింట్ చేసేస్తారు, డైరెక్ట్గా అపాయింట్ చేస్తారు. నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్, ఇది వాళ్ళు ప్రతిపాదించింది. అయితే బ్రిటిష్ ఇండియా, ప్రిన్స్లీ స్టేట్స్ రెండింటి నుండి ఉంటాయి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, నామినేషన్ కూడా ఉంటుంది. అయితే ఎలా తీసుకున్నారంటే 1 మెంబర్ పర్ 10 lakh పాపులేషన్, ప్రతి 10 లక్షల పాపులేషన్కి 1 మెంబర్ వచ్చేటట్టుగా వాళ్ళు విభజించారు. టోటల్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 389 మెంబర్స్ ఉండాలి అని డిసైడ్ చేసుకున్నారు. దీన్ని ఆధారపరుచుకొని మనం ఏమంటామంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ partly elected and partly nominated అని అంటాం. దీని అర్థం ఏంటంటే పార్ట్లీ ఎలెక్టెడ్ ఎక్కడి నుండి, పార్ట్లీ ఎలెక్టెడ్ అన్నది ఇట్ వాజ్ పార్ట్లీ ఎలెక్టెడ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా నుండి పార్ట్లీ ఎలెక్టెడ్, కానీ ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. నేను ఏవైతే మీకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానో వాటి నుండి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటాయి. వాట్ వాజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? వాజ్ ఇట్ అ పార్ట్లీ ఎలెక్టెడ్ బాడీ, పార్ట్లీ నామినేటెడ్ బాడీ, ఎలెక్టెడ్, నామినేటెడ్? 4 ఆప్షన్స్ ఇస్తే ఇట్ ఇస్ పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్. ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిన విధానం. అయితే మీకు జూలై, ఆగస్ట్లో ఎలక్షన్స్ జరుగుతాయి, నవంబర్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే నెక్స్ట్ 4 డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డేట్ వచ్చేసి 9th December 1946. ఈరోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. ఈ ఫస్ట్ మీటింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్షుడిని ఎన్నుకోవాలి కాబట్టి ఆ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపడానికి ఒక తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నుకుంటారంటే టు కండక్ట్ ద ఎలక్షన్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దే ఎలెక్ట్ అ టెంపరరీ ప్రెసిడెంట్. ఈ టెంపరరీ ప్రెసిడెంట్ ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కల్లా అందరికంటే వయసులో పెద్ద వ్యక్తి. ఆ టెంపరరీ ప్రెసిడెంట్ పేరు డాక్టర్ సచ్చిదానంద సిన్హా. పేరు ఇంపార్టెంట్, డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఈయన టెంపరరీ ప్రెసిడెంట్. దాని తర్వాత నెక్స్ట్ డేట్ మనకి 11th December 1946 ఇంపార్టెంట్. ఈ 11th December 1946 ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈరోజు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. పేర్లు ఇంపార్టెంట్ అండి, పేర్లు వస్తాయి ఏ ఎగ్జామ్కైనా. ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రసాద్. వైస్ ప్రెసిడెంట్లు మనకి 2 ఉండే, ఒకటేమో హెచ్సి ముఖర్జీ, MOO, ఇంకొకటి వచ్చేసి కృష్ణమాచారి, VT కృష్ణమాచారి. ఈ 2 వైస్ ప్రెసిడెంట్స్. అదే రోజు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్, రాజ్యాంగ సలహాదారులు, కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ లాగా ఒకరిని ఎన్నుకుంటారు. ఆ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ పేరు బెనిగల్ నరసింగరావు, BN రావు. ఈ పేర్లన్నీ ఇంపార్టెంట్. బెనిగల్ నరసింగ్ రావు, BN రావు. ఈ పేర్లు ఇంపార్టెంట్. ఇది 2వ డేట్. ఈ సెకండ్ మీటింగ్లో ఇవన్నీ జరుగుతాయి. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి థర్డ్ మీటింగ్ 13th December రోజున జరుగుతుంది. 13th December 1946. ఈ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మీటింగ్లో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్, జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అసలు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే ఏంటి? ఇంట్రడ్యూస్డ్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఇప్పుడు రాజ్యాంగం అనేది ఒక బుక్. ఉదాహరణకు నేనే ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా. బుక్ రాద్దామని డిసైడ్ అవ్వగానే పెన్ను పేపర్ తీసుకొని నేను బుక్ రాయలేను. ముందు అసలు ఆ బుక్ ఎవరి కోసం రాస్తున్నాను, ఆ బుక్లో నేను ఏమేమి రాయాలనుకుంటున్నాను అన్న దాని మీద ఒక ప్లాన్ ప్రిపేర్ చేయాలి. అలాగే కాన్స్టిట్యూషన్ రాస్తాము అనుకోగానే పెన్ను పేపర్ తీసుకొని రాస్తే అది కుదరదు. అసలు కాన్స్టిట్యూషన్ ఎవరి కోసం రాస్తున్నాము, ఏం రాయాలనుకుంటున్నాం, అంటే ఏం సాధించాలనుకుంటున్నాం ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా అన్నది ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఇచ్చేదాన్నే మనం ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అని అంటాం.
ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని నెహ్రూ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో 2 ఉంటాయి. ఒకటేమో ఎవరి కోసం ఈ రాజ్యాంగాన్ని రాస్తున్నామో, ఏం సాధించాలనుకుంటున్నాం ఈ రాజ్యాంగం ద్వారా. ఉదాహరణకి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో ఈక్వాలిటీ అని ఒక పదం ఉంది, సమానత్వం అనే పదం ఉంది. వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాసినన్ని రోజులు ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో వాడిన పదాలను గుర్తుపెట్టుకోవాలి. సమానత్వం అచీవ్ చేయాలంటే అన్టచబిలిటీ తీసేయాలి. సమానత్వం అచీవ్ చేయాలంటే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సమానత్వం అచీవ్ చేయాలి అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలి. సో ఇట్లా ఏవైతే అంశాలని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో రాశారో వాటిని మైండ్లో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. అందుకనే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ రోజు ఇంట్రడ్యూస్ చేశారు అన్న దాని మీద ప్రశ్నలు వస్తాయి. తర్వాత డేట్ 26 డిసెంబర్ 1946. ఈరోజు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని ఆమోదించింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, వాజ్ అప్రూవ్డ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. 4 డేట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 9th, 11th, 13th, 22nd January, ఇది 22nd January 1947. ఈ 4 డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 రోజుల తర్వాత వాళ్ళు ఇంకా కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడం మొదలు పెడతారు. అయితే ఇవన్నిటి తర్వాత నెక్స్ట్ మనం టైం లైన్ ఏమనుకోవాలంటే 15th August 1947 చాలా ముఖ్యమైన రోజు మన దేశానికి. స్వాతంత్రం వచ్చిన రోజు, కానీ స్వాతంత్రంతో పాటు ఇండిపెండెన్స్ అండ్ పార్టిషన్. అయితే స్వాతంత్రము దాని తర్వాత విభజన, ఈ రెండిటి ప్రభావం ఎట్లా ఉండింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీద అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇండిపెండెన్స్ అండ్ పార్టిషన్. ఇండియా గాట్ ఫ్రీ, ఇండియా వాజ్ డివైడెడ్. ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నది ఇండియా అండ్ పాకిస్తాన్కి కలిపి ఫామ్ అయింది. ఇండియా ఒక్కదానికి ఫామ్ అవ్వలేదు, పాకిస్తాన్ ఒక్కదాని ఫామ్ అవ్వలేదు. అంటే యునైటెడ్ ఇండియాకి ఫామ్ అయిందే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అయితే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యునైటెడ్ ఇండియాకి ఫామ్ అయింది, కానీ ఇప్పుడు ఇండియా ఇస్ డివైడెడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 2 ఇండిపెండెంట్ కంట్రీస్కి రాజ్యాంగం రాయలేదు. ఇండియా కన్నా రాయాలి లేదా పాకిస్తాన్ కన్నా రాయాలి. వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఇప్పుడున్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇండియా రాజ్యాంగం రాస్తుంది, ఇండియాస్ కాన్స్టిట్యూషన్ విల్ బీ ఎనాక్టెడ్. అట్లాంటప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్ మెంబర్స్ మస్ట్ విత్డ్రా ఫ్రమ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వెళ్ళిపోయారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుండి, విత్డ్రూ ఫ్రమ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దానివల్ల ఏం జరిగిందంటే 389 ఉన్న స్ట్రెంత్ 299 అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తగ్గిందనమాట. మిగతా వాళ్ళందరూ పాకిస్తాన్ టెరిటరీలో నుండి ఉన్న వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. 299 అయింది స్ట్రెంత్. ఇది ఫస్ట్ మార్పు మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సెకండ్ మార్పు మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఏంటంటే అప్పటి వరకు మనము బ్రిటిష్ పాలనలో ఉన్నాం. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏ పని చేసినా బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని చేయాల్సిందే. కానీ ఇప్పుడు మనం బ్రిటిష్ పాలనలో లేము కాబట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏ పని చేసినా బ్రిటిష్ ప్రభుత్వం లిమిటేషన్స్ కానీ, రెస్ట్రిక్షన్స్ కానీ, సూపర్విజన్ కానీ ఉండదు. దీని అర్థం ఏంటంటే భారతదేశానికే కాదు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కూడా పూర్తి ఫ్రీడమ్ వచ్చినట్టు, పూర్తి స్వేచ్ఛ, తను అనుకున్నట్లాంటి కాన్స్టిట్యూషన్ రాయడానికి పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టు అర్థం. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బికేమ్ an independent body. It could frame any constitution it wanted. తనకి నచ్చిన రాజ్యాంగాన్ని రాసుకునే వెసులుబాటు వస్తుంది. తర్వాత మూడోది ఏంటంటే, మూడోది చాలా ముఖ్యమైనది, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్నికలు కండక్ట్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ ఉండాలి, కానీ కాన్స్టిట్యూషన్ ఇంకా రెడీ లేదు. అట్లని మనం ప్రభుత్వం లేకుండా అట్లాగే కంటిన్యూ అవ్వగలుగుతామా? కంటిన్యూ అవ్వలేం. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే 15th August రోజు మనకి ఫ్రీడమ్ వచ్చింది. 15th August 1947 నుండి మనకు ఫస్ట్ ఎలక్షన్స్ 1951-52లో జరిగినాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి అని అడుగుతారు. 1951-52లో జరిగినాయి ఫస్ట్ ఎలక్షన్స్. ఇన్ని ఏండ్లు, ఈ 4 సంవత్సరాలు మనం గవర్నమెంట్ లేకుండా ఉండలేం. గవర్నమెంట్ అంటే ఎవరు? ఎగ్జిక్యూటివ్ ఉండాలి, లెజిస్లేచర్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఉండాలి, జ్యుడిషియరీ ఉండాలి. జ్యుడిషియరీతో మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చాలా మంచి కోర్టు సిస్టమ్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళారు. అప్పటికే మన దగ్గర సుప్రీం కోర్టు ఉండే,
హైకోర్ట్స్ ఉండే, అన్ని కోర్ట్స్ ఉండే. సో మనకి కోర్టులతో వచ్చిన సమస్య లేదు. ఇప్పుడు లెజిస్లేచర్ కావాలి, ఎగ్జిక్యూటివ్ కావాలి. ఇవి కావాలంటే ఎన్నికలు కావాలి. ఎన్నికలు అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే రాజ్యాంగం రెడీగా లేదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు? వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. ఈ గవర్నమెంట్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అనే ఈ రెండు విభాగాలని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుండే తీసుకున్నారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? ఆ టైంలో ఇండియాలో కొద్దిగా ఎన్నుకొనబడ్డ బాడీ ఏది లేదు, అంటే అట్లీస్ట్ పార్షియల్ ఎలక్షన్స్ జరిగిన బాడీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తప్ప ఇంకొక బాడీ లేదు, ఎలక్షన్స్కి వెళ్ళలేము. సో ఉన్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పార్లమెంట్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. అంటే 15th August 1947 నుండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రెండు పనులు చేయడం మొదలుపెట్టింది. 15th August 1947 నుండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకవైపు డ్రాఫ్టింగ్ ద కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషన్ని రాయడం, డ్రాఫ్టింగ్ ది కాన్స్టిట్యూషన్ ఒక పని అయితే, ఎనాక్టింగ్ ఆర్డినరీ లాస్, దేశానికి సంబంధించిన సామాన్య చట్టాలు, లాస్, అండ్ మేకింగ్ డెసిషన్స్, రకరకాల నిర్ణయాలు తీసుకోవాలి దేశాన్ని నడపాలంటే, డెసిషన్స్, ఈ పని కూడా చేస్తుంది. ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లాగా చేసింది, ఇది పార్లమెంట్ లాగా చేసింది. అయితే నేను మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, నాకు ఎట్లా తెలియాలి నేను పార్లమెంట్లో పనిచేస్తున్నానా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పనిచేస్తున్నానా అన్నప్పుడు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పనిచేసేటప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రిసైడ్ చేసేవాళ్ళు, అంటే ఆయన అధ్యక్షత వహించేవాళ్ళు. ప్రసాద్ అధ్యక్షతన అసెంబ్లీ అయితే అది డ్రాఫ్టింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. జీవి మావలంకర్ పేరు చాలా ఇంపార్టెంట్, ఆయన ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఇండియా. మావలంకర్ అధ్యక్షన సమావేశం అయితే అది పార్లమెంట్ లాగా పనిచేస్తున్నట్టు. జీవి మావలంకర్ గారు ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఇండియా, ప్రొవిజనల్ పార్లమెంట్, అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా ఆయనే స్పీకర్ ఉండే, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఫస్ట్ స్పీకర్ ఆయనే ఉండే. సో 15th August 1947 ఇవి మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి జరిగిన మార్పులు. దాని తర్వాత మనం నెక్స్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీ ఫామ్ అవుతుంది. డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషన్ రాస్తుంది, కాన్స్టిట్యూషన్ని తీసుకెళ్ళి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తారు. ప్రజల ఒపీనియన్కి కూడా పబ్లిష్ చేస్తారు. పబ్లిక్ ఒపీనియన్ వచ్చిన తర్వాత ఒపీనియన్ మీద ఒపీనియన్ మీద కూడా డిస్కషన్స్ జరుగుతాయి. దాని తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చాలా డిస్కషన్స్ జరుగుతాయి. కొత్త ప్రతిపాదనలు, సవరణలు ప్రతిపాదిస్తారు. ఆ సవరణలు కొన్నిటిని ఒప్పుకుంటారు, కొన్నిటికి ఒప్పుకోరు. ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి లాస్ట్ 2 dates, 26th November 1949 రాజ్యాంగ దినోత్సవం, 26th January 1950 రాజ్యాంగం అమలు అయిన రోజు. రాజ్యాంగ దినోత్సవం 1949 రోజు కాన్స్టిట్యూషన్ వాజ్, ఈ ఏ పదాలు ఇచ్చినా ఈ డేటే ఐడెంటిఫై చేయాలి. పాస్డ్, ఎనాక్టెడ్, voted, approved, ఇవేవైనా 26 November. commenced, inaugurated, enforced, ఇవన్నీ 26 January. 26 November, 26 January. ఈ రెండు డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం దీన్ని యాజ్ ఆన్ డేట్ కాన్స్టిట్యూషన్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. 26th January మనందరికీ తెలిసినట్టు రిపబ్లిక్ డే. ఇట్లా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉనికిలోకి వచ్చిందంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. 26th November రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని పాస్ చేసింది. 26th January రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని మనం
అనుసరించడం మొదలుపెట్టాం. అనుసరించిన రోజు అని అడిగితే 26 జనవరి. అది పాస్ అయిన రోజు, దాన్ని ఆమోదించిన రోజు ఏది అని అడిగితే 26 నవంబర్. 2 డేట్లు చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో మన టైమ్ లైన్ ముగుస్తుంది. అయితే దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కమిటీస్ ఉంటాయి. కమిటీస్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని ఉంటాయి. వేరియస్ కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ అన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కమిటీస్ అన్నిట్లో మనకు అన్నిటికంటే ముఖ్యమైన కమిటీ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ. మీకు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ వీటి డీటెయిల్స్ ఎక్కడన్నా ఏ బుక్లోనన్నా దొరుకుతాయి. డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఎవరు ఉండే, చైర్పర్సన్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కానీ మెంబర్ ఎవరు ఉండే అన్నది చూసుకోవాలి. డ్రాఫ్టింగ్ కమిటీ 7 మెంబర్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ ఎందుకు ముఖ్యమైన కమిటీ అంటే కాన్స్టిట్యూషన్ మొత్తం రాసే బాధ్యత డ్రాఫ్టింగ్ కమిటీకి ఉండే. వీళ్ళు ఎలా పనిచేసేవాళ్ళు అంటే కమిటీ 1, కమిటీ 2, కమిటీ 3, కమిటీ 4 ఈ కమిటీలన్నీ వాళ్ళ రికమెండేషన్స్ని కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్కి పంపేవాళ్ళు. ఈ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఈ రికమెండేషన్స్ని మళ్ళీ ఆయన చదివి వారికి అనిపించిన మార్పులు చేర్పులు ప్రతిపాదిస్తూ దీన్ని డ్రాఫ్టింగ్ కమిటీకి పంపించేవాళ్ళు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషన్ మొత్తం ఈ వచ్చిన రికమెండేషన్స్ అన్నిటినీ ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో రాయాల్సిన పని డ్రాఫ్టింగ్ కమిటీది. సో కమిటీ విధానం ఇట్లా పనిచేస్తుంది. కమిటీస్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అన్నిటికంటే ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. దాని మెంబర్స్ పేర్లు చూసుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత కొన్ని కమిటీస్ హెడ్స్ అడుగుతారు. లైక్ కమిటీ యూనియన్ పవర్స్ కమిటీ హెడ్ ఎవరు, స్టేట్ పవర్స్ కమిటీ హెడ్ ఎవరు, ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ హెడ్ ఎవరు, అట్లాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే బెటర్. ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కమిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీకు డైరెక్ట్గా ఎక్కువ డీటెయిల్డ్గా అడగకపోయినా దాని మీద వచ్చే 4-5 ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాను. ఇంతవరకు చదివితే సరిపోతుంది. డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ మాత్రం మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. వాళ్ళ పేర్లు ఒక్కసారి చూసుకోండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కమిటీస్ పేర్లు, చైర్మన్ చూసుకుంటే సరిపోతుంది. దీంతో ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రధానమైన అంశాల గురించి చర్చించుకుందాము. థ్యాంక్ యూ. నమస్తే.